కూర్చే ఏమి తెలుస్తున్నట్లుగా లేదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం చేసేది ఏదైనా సరే సమిష్టిగా ఉండాలి. ఆఫీసర్సు, మినిస్ట్రీస్ అన్నీ కూడా. అందుకే క్యాబినెట్ మీటింగు, తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగు, మేనేజ్మెంట్ కమిటీస్ అన్నీ వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సడన్గా మొన్న మాకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చెప్పిన సమాధానాలు ఒక రకంగా ఉన్నాయి. పర్టికులర్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డే కదా. ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇంతకుముందు రావు ఇందర్జిత్ సింగ్ గారు క్లియర్ కట్గా రాజ్యసభలో సమాధానం చెబుతూ 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ రకమైన డైరెక్షన్స్ ఇవ్వలేదు, ఇవ్వమని కానీ వద్దని కానీ చెప్పారు అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అలాంటిది మొన్న అనూహ్యంగా ఇప్పటి ఇన్ఛార్జ్ ఫైనాన్స్ మినిస్టర్ గారేమో 14th ఫైనాన్స్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం ఇవ్వలేమన్నారు. మొన్న రాజ్యసభలో హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రైల్వే జోన్ మేము ఇచ్చేస్తున్నాము, అది ఫైనల్ స్టేజ్లో ఉంది, కొన్ని ఇంతకుముందు కమిటీలు పెట్టాం కానీ ఆ కమిటీలో వద్దన్నప్పటికి కూడా ఫైనాలిటీకి వచ్చేసింది, ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకేమో మేము రైల్వే జోన్ కూడా ఇవ్వట్లేదన్నారు. అట్లాగే మెట్రో ప్రాజెక్ట్స్ ఇప్పుడు న్యూ మెట్రో పాలసీ అంటున్నారు. మెట్రో పాలసీ చేయడానికి 4 సంవత్సరాలు పట్టిందా? ఈ విధంగా ఏదైనా ప్రాజెక్ట్ కమిట్ అయితే చేసి పాలసీలోకి వచ్చిన తర్వాత వచ్చినవి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ ఆ పాలసీ గురించి ప్రాజెక్టులు ఆపుకోరు. ఇది కూడా చాలా వింతగా ఉంది. అట్లాగే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ గురించి మాకు రాలేదు అంటున్నారు. రాలేదు అని అంటే 3 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇంతకుముందు రాలేదని ఎప్పుడు అనలేదు కదా. మేము ఇండియా నుంచి బయటకు వచ్చేసినాకే వాళ్ళకి యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాలేదని తెలిసిందా? డ్రైనేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్కి ఇచ్చిన అది కాదు, 1000 కోట్లు ఇచ్చింది గుంటూరు, విజయవాడ మున్సిపల్ ఏరియాస్లో అర్బన్ డెవలప్మెంట్కి ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇస్తే దాని విషయానికి ఇప్పుడు అది కూడా పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంకేదో ఒక 1000 కోట్లు 3 సంవత్సరాలు ఇప్పటి నుంచి 300 చొప్పున 3 సంవత్సరాలు ఇస్తున్నారు. అది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అట్లాగే దుగ్గరాజపట్నం పోర్టు అనేక సందర్భాల్లో నేను మినిస్టర్గా కానీ అదర్వైజ్ కానీ అటెండ్ అయిన మీటింగ్స్లో ఇస్రో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు దాని గురించి అని చెప్పి మేము అది కాదు వేరే ఏదైనా పోర్టు మేము ఐడెంటిఫై చేసి చెప్తాం. ఇంతవరకు ఇన్ రైటింగ్ ఏమి ఇవ్వలేదు కానీ ఇప్పుడు దుగ్గరాజపట్నం పోర్టుకి సమ్ అబ్జెక్షన్స్ ఉన్నాయి, దాని మూలాన మేము ఆల్టర్నేటివ్ ఇస్తాము అన్నట్లుగా చెబుతున్నారు. ఎప్పుడు ఇస్తారు ఏమిటి? 4 సంవత్సరాలు డెసిషన్ తీసుకుని ఒక చిన్న రైల్వే జోన్ గురించి డెసిషన్ తీసుకోలేని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంక ఈ భారతదేశాన్ని ఎలా పాలించగలదు సముచితంగా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ గురించి మాకు 4100 అన్నారు. ఏంటి బేసిస్? ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి పరిపాలనలో అప్పటి గవర్నర్ గారు రికమెండ్ చేసింది 16,170 కోట్లు ఉంది. అది సిఏజీ వాళ్ళు కూడా తర్వాత దాన్ని ఏకీభవించారు. దాని మీద అనేక డిస్కషన్స్ అయినాయి. అది 4,000 కోట్లు అనేది బేసిస్ ఏమిటి అనేది తెలియట్లేదు. వేరేజ్ మనం సిఏజీ రిపోర్ట్ సహా ఇచ్చున్నాం స్టేట్ గవర్నమెంట్, దానికి కూడా ఒక అఫిడవిట్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా మొదట సేల్ వాళ్ళకి ఇచ్చారు. అంటే పెట్టాలి అని అంటే ఎప్పుడు కూడా లాభం గురించే పెట్టరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ పెట్టి ఎప్పుడు కూడా ఆ ప్రాంత అభివృద్ధి గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి అనేక చూసి పెడతారు. అలా అయితే హైదరాబాద్లో హెచ్ఎంటీలు, బిహెచ్ఏళ్ళు, ఐడిఎల్, ఐడిపిఎల్ ఇవన్నీ వచ్చేవి కాదు. ఇవన్నీ కూడా రావడానికి గల కారణం ఏంటంటే అప్పటి నెసెసిటీని చూసుకొని పెట్టారు. ఎన్నో సంవత్సరాలు నష్టాలు వచ్చి ఉంటాయి దానికి. స్టీల్ ప్లాంట్కి మళ్ళీ టాస్క్ ఫోర్స్ 2016లో అప్పటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు 2016లో టాస్క్ ఫోర్స్ వేయటం జరిగింది. ఆ 2016 నుంచి 18 2 సంవత్సరాలు అయింది. ఆ టాస్క్ ఫోర్సు ఇచ్చిన రికమెండేషన్ కూడా నేను చూశాను. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా మెకాన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా చాలా వరకు వైబిలిటీ ఎలా తేవాలనే దాని మీద వాళ్ళు వర్క్ చేశారు. మంచి రిపోర్ట్ తయారు చేశారు. క్యాప్టివ్ మైన్స్ ఉన్నవి, ఆ మైన్స్ కూడా కావాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువే వస్తుంది అని చెప్పి అది కూడా ఇప్పుడు మళ్ళీ దాని వైబిలిటీ లేదు, మళ్ళీ స్టడీ చేస్తున్నాము అంటే గోడ మీద పిల్లిలాగా వాళ్ళు సమాధానం చెప్పారు. ఇది ఏమాత్రం భావ్యంగా లేదు. అందుగురించే ఇప్పుడు బీజేపీ కేవలం రాజకీయ లాభాల గురించి ప్రభుత్వం నడిపిస్తున్నారా, లేకపోతే ఆఫీసర్సే ఈ ప్రభుత్వాన్ని కైవసం చేసుకొని వాళ్లే నడుపుతున్నారా అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో
భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏం చేయదలుచుకున్నారు? న్యాయంగా అయితే ఎలక్షన్స్ అయిపోయినాక పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కాన్స్టిట్యూషన్లో చెప్పింది ఏంటంటే ఎలక్షన్స్ వరకు పార్టీ పరంగా మీరు ఎన్నికలకి పాల్గొండి, ఎవరైతే మెజారిటీ వస్తుందో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు. అన్ని రాష్ట్రాలు కలిగితేనే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ఒక సముచిత బాధ్యతలను వహించి వాళ్ళు చేయవలసిన పని ఉంది. అది వదిలేసి వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి గురించి వాళ్ళ దాని ప్రకారమే చేస్తూ పోతా ఉన్నారు. అది ఈ విషయం ప్రజలకు కూడా తెలియాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికన్నా మేలుకొని ఒక రాష్ట్రానికి ఈ విధంగా, అందుకే ఇప్పుడు లించింగ్ అనే పదం కూడా ఎక్కువ వాడాల్సి వస్తుంది. మూకమ్మడిగా ఒక రాష్ట్రం మీద, ఒక వ్యక్తి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ అన్నారు. యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలా. ఎందుకంటే 2016లో స్పెషల్ ప్యాకేజీ అర్ధరాత్రి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గారు అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసినప్పుడు ప్రతి అక్షరము మీద, ప్రతి సెంటెన్స్ మీద అనేక డిస్కషన్స్ జరిగినాయి. అవి డిస్కస్ చేసినాక కంచి మనం సరే తప్పని పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆచితూచి ఆ రోజున డెసిషన్ తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత గల సమర్థవంతమైన ప్రభుత్వం కనుక అయితే 2 సంవత్సరాలు ₹1 కూడా ఆ ప్యాకేజ్ నుంచి ఇవ్వలేకపోయారు. ఎందుకని? అది కూడా ప్రజలు గమనించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా గమనించాలి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పుకోబడే వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు ఎక్కువగా. ఎందుకంటే ఇస్తారా ఇవ్వరా? మొన్న చాలా క్లియర్ కట్గా రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గులాబ్ నబీ ఆజాద్ గారు అడిగారు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా ఇవ్వరా? మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఏ సర్కమ్స్టెన్సెస్లో ఆయన కమిట్మెంట్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు. అప్పటి లీడర్ ఆఫ్ అపోజిషన్ అరుణ్ జైట్లీ గారితో కూడా ఆ రోజు క్రితం రోజు రాత్రి సంప్రదించి దానికి ఒక అవగాహనకు వచ్చి నెక్స్ట్ డే నేను ఇది అనౌన్స్ చేశాను. అంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాస్ అయింది కండిషన్స్ ప్రెసిడెంట్ అనమాట, సబ్జెక్ట్ టు ఈ అష్యూరెన్సెస్. మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రధానమంత్రి గారు రాజ్యసభ ఫ్లోర్లో చేసిన ప్రామిస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది బిల్ అవుతుంది. అది నార్మల్ అష్యూరెన్సెస్ కూడా కాదు, ఎప్పుడో చేస్తాం, సంవత్సరంలో చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తామని కాదు. ఇవన్నీ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మొత్తం గత 4 సంవత్సరాల నుంచి జరిగినాయి అన్ని క్రానాలజికల్ మ్యాటర్లో స్టడీ చేసుకొని కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడితే కొంచెం అందంగా ఉంటుంది. ఇష్టానుసారం మాట్లాడటం, ఛానల్స్ రావటం, ఛానల్స్ నుంచి పారిపోవటం ఇలా చేయకుండా అది చెబుదామని చెప్పి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇంకేమున్నాయా మీకు ప్రశ్నలు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అఫిడవిట్ అంత దారుణంగా ఇచ్చింది కాబట్టి బేసిస్ లేకుండా ఇచ్చారన్న విషయాన్ని ప్రజలకు తెలియపరచాలి.